మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మదనపల్లి షాజహాన్ బాషా గారి జన్మదినం సందర్భంగా సుమన్ టీవీలో బల్జ సేవా సమితి నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. ఒకసారి మనం మదనపల్లి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు. గత పుట్టినరోజుకి ఈ పుట్టినరోజుకి తేడా ఏమన్నా? ఇది ప్రజల పుట్టినరోజు, నాది కాదు. నా కాన్స్టిట్యూన్సీ ప్రజల పుట్టినరోజు. ఇది నేను మనిషిగా రన్ అవుతున్నాను కదా, మొత్తం వాళ్ళ రిమోట్ లో నేను ఉన్నాను, వాళ్ళ డిస్పోజల్ లో నేను ఉన్నాను. తెల్లవారి నేను 7:30కి బయట వచ్చినాను. ఇంతవరకు కూడా ఒక గ్లాస్ నీళ్ళు తాగే సందర్భం లేదు. కాకపోతే అంటే దానికన్నా ఎక్కువ మా ప్రజలు ఎక్కడ రిసీవ్ చేస్తున్నారు, ఏరియాస్ లో, ప్రతి వీధిలో, ప్రతి వాడలో ఎక్కడ పోతే. ఇంకా నేను టౌన్ కు మాత్రమే పరిమితం చేశాను ప్రోగ్రామ్ ఇది. నేను గ్రామాలకు వెళ్ళలేదు, మండలాలకు వెళ్ళలేదు. ఎందుకంటే నా ప్రజలే నా కమిట్మెంట్. నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నా మీద అంత నమ్మకం ఉంది. నేను ఎప్పుడు వాళ్ళకి ఏ తప్పు చేయను, ఏ ఒమ్ము చేయనని. వాళ్ళు నా పట్ల పెట్టిన విశ్వాసానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంతమంది నేను చూశాను, మార్నింగ్ నుంచి నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇంత వేల మంది అభిమానం పొందిన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా దేవుడు ఇచ్చిన ఈ జీవితానికి నేను ఇది ఒక వరం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి బతికి అనేది ఈ భూ ప్రపంచంలో ఉండేది శాశ్వతం కాదు. ఇట్స్ జస్ట్ 3 hours ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ మనం మంచి చేస్తే మన వెనక మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. అది నేను ఏదే ప్రజలతో విశ్వాసం పెట్టుకున్నానో అదే ఈరోజు శ్రీరామ రక్ష. ఈ అభిమానం, ఇదే ఆప్యాయత, ఇదే నాకు. నేను ఎప్పుడు నా దగ్గర నా శత్రువు వస్తే కూడా నేను ఏం చెప్పను. ఎందుకంటే అది నేను చెప్పి మాట్లాడే విషయం కాదు. ఇంకా వాళ్ళకు మంచిగా చెప్పి నేను ఏదో ఇంకా 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ మంచి సమాజ నిర్మాణమే మన బాధ్యత. కానీ ఒకరిపైన ఒకరు ఎత్తిపోసుకునే పని మనది కాదు. చాలా మంది పోస్తుంటారు, వాళ్ళకి వదిలేయాలి మనం సమాజంలో. వాళ్ళు కూడా ఉంటేనే మనం కూడా కొంచెం బాధ్యతగా ఉంటాం, భద్రంగా ఉంటాం. ఇంతమంది ప్రజల అభిమానం పొందిన మీరు ఆ ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు నా కాన్స్టిట్యూన్సీ ప్రజలే సర్వస్వం. వాళ్ళు ఏమన్నా, వాళ్ళకి ఏ చిన్న కష్టం వస్తే అది నాకు వచ్చినట్టు. నేను ఎప్పుడు ఏ క్షణమైనా కూడా కానీ ఫస్ట్ నేను నా గురించి ఆలోచించాను, నా కాన్స్టిట్యూన్సీ గురించి ఆలోచిస్తా, నా ఊరు ప్రజల గురించి ఆలోచించేస్తా, నా కాన్స్టిట్యూన్సీ ప్రజల గురించి ఏది ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా డెవలప్ చేస్తే ఎట్లా వస్తుంది. ఫండ్స్ స్టేట్ లో లేవు. ఇప్పుడు ఎన్నో మనం సెంట్రల్ ఫండ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ మ్యాచింగ్ చేసి ఎట్లో దాన్ని కన్విన్స్ చేసి మనం కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలా, అందరికి కలుపుకొని పోవాలా, అందరితో బాగుండాలా. అదే నా ఒక ఇది. కానీ వేరే ఏ మాత్రం నాకు. ఓకేనా? మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ సుమన్ టీవీ తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సుమన్ టీవీ ఈజ్ ద ఫేస్ అండ్ మౌత్ ఆఫ్ ద పబ్లిక్. మంచికి, మంచితనానికి, సర్వీస్ కి, వాస్తవాలు తెలపడానికి, ఈ రోజు మంచి సమాజ నిర్మాణానికి నేను చూస్తున్న సుమన్ టీవీ ఒక బ్యాక్ బోన్ లాగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నది. నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత కొద్ది సమయంలో సుమన్ టీవీ వచ్చి చరణన్న, ఈశ్వరన్న, మదనపల్లికే కాదు, రాష్ట్రం కాదు, నలుమూలలో కూడా ఎక్కడ చూస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ సుమన్ టీవీ ఒక లింక్ వస్తుంది. ఆ విధంగా సుమన్ టీవీ ఎదిగింది, ఇంకా బాగా ఎదగాల. ఇది మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కలిసి మంచి వాస్తవాలు తెలపాలని తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. కలుద్దాం. రామచంద్రన్న, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.